అత్తయ్య గారు, నేను చేసిన పనులకు గాను కార్తీక్ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఈ తాళం చేతిలో నా చేతిలో పెట్టి ఇంటి బాధ్యతలు శిక్ష రూపంలో ఇవ్వాలనుకుంటున్నారా? అత్తయ్య గారు, ఇలాంటి శిక్ష ఎందుకు? అత్తయ్య గారు, నా ఉద్దేశం ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించాలని కాదు. నేను కోరుకున్నది ఏంటంటే కార్తీక్ ఈ కుటుంబంలో మళ్ళీ కలిస్తే చాలని, అంతకు మించి ఏం లేదు. అత్తయ్య గారు, ఇది చాలా పెద్ద బాధ్యత. దీన్ని నేను నిర్వర్తించలేను. నేనేమన్నా నిన్ను అడిగానా నువ్వు ఏం చేయగలవని, ఎలా చేయగలవో అని? నేను నీతో కేవలం చెప్పానంతే. నువ్వు వచ్చే 15 రోజుల వరకు ఈ ఇంటి బాధ్యతలను తీసుకోవాలని. నాకు తెలిసినంత వరకు నువ్వు ప్రతి పనిని నీ పద్ధతిలో చాలా నమ్మకంతో చేస్తుంటావు కదా. అందుకే ఈ రోజు నుంచి నేను నిర్వర్తిస్తున్న బాధ్యతలన్నీ నీవయ్యాయి. ఆ బాధ్యతలలో ఇంటి పనులే కాకుండా ఇంటి బడ్జెట్ను వేయడం ఉంది. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ చదువులు, ఆటలు, ఇంకా ఇంట్లో అందరి మధ్య సత్సంబంధాలను నెలకొల్పడం. అలాగే ఇంటి పనులు చేస్తూ ఉంటే నీకేదైనా బాధ కలిగితే దానిని నువ్వే స్వయంగా పరిష్కరించుకోవాలి. మరో ముఖ్య విషయం, నా మిగతా 4 కోడళ్ళు కూడా నిన్ను అడగకుండా ఏ చిన్న పని చేయరు. అమ్మ, మీరెందుకు తనతో మాట్లాడుతున్నారు? తన సామాన్లన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే తనకు సరైన శిక్ష. అమ్మ, తను అందరి నమ్మకాన్ని వమ్ము చేసింది. తను అబద్ధాల కొరు అలాగే ఉంటుంది. కార్తీక్, నేను కోరుకునేదేంటంటే నేను తీసుకున్న ఈ నిర్ణయంపై ఎవ్వరూ ఎలాంటి జోక్యం కలిగించుకోవద్దు. కానీ అమ్మ, దయచేసి నా మాట విను. కార్తీక్, ఒకవేళ నువ్వు మళ్ళీ మాట్లాడితే అప్పుడు మాకేమనిపిస్తుందంటే నువ్వు మాకన్నా పెద్దవాడివైపోయావని. సరే అమ్మా, ఇదే మీరు నిర్ణయం అయితే నేను ఇందులో ఏ జోక్యం చేసుకోను. ఈ క్షణం నుంచి నీకు 15 రోజుల గడువు మొదలవుతుంది. ఈ రోజు నుంచి ఈ ఎర్ర సరిహద్దు రేఖకు ఎలాంటి అస్తిత్వం ఉండదు. ఈ ఇంటి మీద నీకు పూర్తి అధికారం ఉంది. దీన్ని నువ్వు నీ పద్ధతిలో నడిపించు. ఈ రోజు నీ చేతుల ద్వారా జరిగిన పని మంచికే జరిగింది. నా మాటలకు అర్థం, నువ్వు లవ్లీకి ఇంటి పూర్తి బాధ్యతలనిచ్చి తన పద్ధతిలో వాటిని నిర్వహించు అన్నావు. కానీ ఆ అమ్మాయి ఏదైనా చెయ్యాలి అని తలుచుకుంటే సాధించి తీరుతుంది. ఏమండి, ఇప్పుడే నేను మీకు వివరంగా చెప్పలేను. ప్రస్తుతం ఈ రోజు నుంచి తనకు పరీక్ష మొదలైంది. ఇక మనం చూడాలి ఈ 15 రోజుల్లో తను ఏమేం చేస్తుందో. అత్తయ్య గారు, మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు వరకు మీ 4 కోడళ్ళు మీకు నచ్చినట్టుగా నడుచుకున్నారండి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పిల్ల ఇంటి నిర్వహణ కోసం మా మీద అధికారం చూపిస్తుందా? అత్తయ్య,
ఇన్నేళ్లుగా మీరింటిని ఇంత బాగా నడిపించారంటే మీకు ఆ అనుభవం ఉంది కాబట్టి, తప్పొప్పుల మధ్య భేదం తెలుసు కాబట్టి. కానీ ఈ పిల్లకు కనీసం టీ పెట్టడం కూడా రాదు. తను ఈ ఇంటి బాధ్యతలను ఎలా నెరవేరుస్తుంది? చెప్పండి, లవ్లీ మీలాగా ఈ ఇంటిని నడిపించగలదంటారా? అత్తయ్య గారు ఎందుకు ఇలా చేశారు? శిక్ష రూపంలో ఈ ఇంటి బాధ్యతను పూర్తిగా నాకు ఎందుకు అప్పగించారు? ఓ బాలగోపాల, ఇప్పుడు నేనేం చేయను? ఎక్కడి నుంచి ఇది మొదలు పెట్టను? నాకు కాస్తైనా అర్థం కావడం లేదు. జరిగిందేదైనా ఒకటి మాత్రం మంచి జరిగింది. ఈ ఎర్ర సరిహద్దు శాశ్వతంగా తొలగిపోయింది. అమ్మాయి గౌరీ, మొదటి విషయం ఏంటంటే నువ్వు ఇలా అనవసరంగా బాధపడకు. ఇక రెండో విషయం, నీతో ఎవరు చెప్పారు తను నాలా ఇంటిని నడిపించగలదని? మరి అలాంటప్పుడు అత్తయ్య, అమ్మాయి గౌరీ, నేను నీకు ముందే చెప్పాను కదా, ఇక తను తన పద్ధతిలోనే ఇల్లు నడిపిస్తుందని. కానీ అత్తయ్య, తను ఈ పనిలో సఫలం కాకపోతే? అలా తను సఫలం కాకపోతే తనని నేను నా పద్ధతిలో ఎదుర్కొంటాను. నువ్వు దీన్ని ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే అత్తయ్య, మీకు నచ్చినట్టు చేయండి. గౌరక్క, ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఇక ముందు ఏం జరగబోతుంది? కార్తీక్, నువ్విలా బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను నానమ్మ గారి గదిలోకి షిఫ్ట్ అవుతున్నాను. కార్తీక్, ఈ విపత్కర పరిస్థితుల్లో నాకు నీ తోడు ఎంతో అవసరం. ప్లీజ్ అలా చెయ్యకు. ఆ అర్హత నువ్వు పోగొట్టుకున్నావు లవ్లీ. నేను నిర్ణయం తీసేసుకున్నాను. అత్తయ్య గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇతర కుటుంబ సభ్యులపై ఏమాత్రం ప్రభావం పడుతుందో ఆలోచించట్లేదు. పైగా ఈ లవ్లీ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూనే ఉంది. అత్తయ్య గారు తనకి తాళాల గుర్తునిచ్చే బదులు ఇంటి నుంచి బయటికి ఇంటిస్తే బాగుండేది. తనకి అదే సరైన శిక్ష. కార్తీక్, ఆగు ప్లీజ్. లవ్లీ, నీకు ఏదైతే శిక్ష పడిందో అది కరెక్ట్ గా పడింది. నువ్వు నా ప్రేమని నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. కార్తీక్ ప్లీజ్, నువ్వు ఈ గదిలో నుంచి వెళ్ళొద్దు. నేనే వెళ్ళిపోతాను. ఈ ఇంటిని కూడా వదిలి వెళ్ళిపోయేదాన్ని. ఒకవేళ నాకు అత్తయ్య గారు ఈ కఠినమైన శిక్ష వేయ... అమ్మ నీకు ఏదైతే శిక్ష వేసిందో అది అమ్మిష్టం. కానీ నేను నా నిర్ణయాన్ని చెప్పేశాను. నేను నీతో కలిసి ఉండలేను. ఇక ఈసారి నేను తీసుకున్న ఈ నిర్ణయం ఫైనల్. ఒక విషయం మాత్రం ఫైనల్, నేను లవ్లీ వేసే ఆర్డర్స్ ని అంగీకరించును. ఏ అమ్మాయి వల్ల అయితే ఇంట్లో ఇన్ని సమస్యలు వచ్చాయో అత్తయ్య గారు తనకే బాధ్యతలు అప్పగించారు. నేను నీ మాటలు అంగీకరిస్తున్నాను ప్రియా. నువ్వొక్కదానివే కాదు, మనలో ఏ ఒక్కరూ ఆ లవ్లీ మాటలు అస్సలు లెక్క చేయరు. నేను అత్తగారి మాటను ఎందుకు పాటించేదానంటే ఆవిడ మీద నాకెంతో గౌరవం. ఆమె నాకు తల్లితో సమానం. అలాంటిది అత్తయ్య గారి నుంచి ఇది ఊహిస్తే నేనా పిల్ల మాటలు వినాలంటే అది అసాధ్యం. అది ఎన్నటికీ జరగదు. అసలు అత్తయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదు. ఎగ్జాక్ట్లీ అక్క, తన అత్తయ్య గారికి అగేనెస్ట్ గా వెళ్ళింది. పైగా ఎన్నో అబద్ధాలు కూడా చెప్పింది. అయినా అత్తయ్య గారు తనకే తాళం చేతులిచ్చారు. ఇది నిజమే ప్రియా. కానీ ఈసారి లవ్లీకి
సరైన శిక్షే పడింది. మన కార్తీక్కి కళ్ళు తెరుచుకున్నాయి. నాకేమనిపిస్తుందంటే మన కార్తీక్ లవ్లీకి అసలైన శిక్షే వేస్తాడు. కార్తీక్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నా మాట విని ఆగిపో కార్తీక్. అత్తయ్య గారు, ఈ బాధ్యతల్ని మనలో ఎవరో ఒకరికిచ్చుండొచ్చు. కానీ లవ్లీకివ్వడం కోతి మెడలో ముత్యాల మాల వేసినట్టుగా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ 15 రోజుల్లో ఈ ఇంట్లో ఎంత పెద్ద పెను తుఫాన్ రానున్నదో. ఈ లవ్లీ మనింటిని సంతలా మార్చిపెట్టకపోతే నా పేరే మార్చుకుంటాను. మీరు చెప్తుంది నిజమే అక్క. ఇంటిని మెయింటైన్ చేయడం లవ్లీ వల్ల అయ్యే పని కాదు. గౌరక్క, నేనేంటంటున్నానంటే అదే నా ఉద్దేశం. లవ్లీ ఆలోచనల్లో ఎలాంటి దోషం లేదని. అదేంటంటే నేననుకునేది, మనందరం కలిసి తనకి పనుల్లో కాస్తంత సాయం చేస్తే బహుశా తన ఇంటి బాధ్యతల్ని చాలా బాగా నెరవేర్చు. మీనాక్షి, అలా నీకనిపిస్తోంది. చూస్తూ ఉండు, కొద్ది రోజుల్లో నువ్వే వచ్చి నాతో అంటావు, గౌరక్క మీరు చెప్పిన మాట నిజమైందని. ఇక ఈ మాటలన్నీ వదిలేయండి. భోజనాలు ఏర్పాట్లు చేయాలి. కానీ దీనికి ముందు ఆ లవ్లీ మహారాణి గారిని అడగాలి ఈ రోజు చేయాల్సిన వంటలేంటని. నా దౌర్భాగ్యం కొద్దీ ఈ పని నేను చేయాల్సొస్తుంది. అది లవ్లీ, నేను లోపలికి రావచ్చా? కిట్టు బావు గారు, అది కూడా అడగాల? అది లవ్లీ, గాడ్ ప్రామిస్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది కిట్టు గారికి ఈ గది తిరిగి ఇచ్చేస్తారా మీరు? నేను అడగడానికి కారణం ఏంటంటే, ఏ రోజైతే ఈ ఇంట్లో వాటాలు పంచారో అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క రాత్రి కూడా ఆ గదిలో ప్రశాంతంగా నిద్రపోలేదండి. గత 7 ఏళ్లుగా నేను మీనాక్షిదేవి ఈ గదిలోనే ఉంటూ వచ్చామండి. నిజం చెప్పాలంటే ఆ గదిలోని గోడలు నాకు అనుక్షణం మనం విడిపోయామనే గుర్తు చేస్తుంటాయి. అలాగే కిట్టు బావు గారు, మీరు ఈ రోజే ఈ గదిలోకి షిఫ్ట్ అవ్వండి. పక్కా? పక్కా. థ్యాంక్స్ బావగారు. థ్యాంక్స్ ఎందుకో, ఈ గది మీదే కదా. మీనాక్షి అక్క, మీరు లక్కీ తిరిగి ఈ గదిలోనే ఉండండి. బాగుందండి, బాగుంది. అది గాడ్ ప్రామిస్. ఈ విషయం నేను మీనాక్షి దేవికి చెప్పానంటే తను కూడా ఎంతో సంతోషిస్తుందండి. మీనాక్షి దేవి గారు, కార్తీక్, మేము లోపలికి రావచ్చా? అడగడం ఎందుకన్నయ్యా? అలా డోర్ కొట్టి అనుమతి అడగాల్సిన అవసరం మీకు లేదు. ఇదేంటి, నీ సామాన్లు ఈ గదిలోకి ఎందుకు తెచ్చుకున్నావు? ఇదేంటి కార్తీక్, నువ్వు నానమ్మ గారి గదిలో ఏం చేస్తున్నావు? నీకు తెలుసా, నేను ఇప్పుడే లవ్లీతో మాట్లాడాను. ఇక మీరిద్దరూ మీ గదిలో ఉంటారు, నేను మీనాక్షి మా గదిలో ఉంటాం. ఏమంటావు? నువ్వేదో అపార్థం చేసుకున్నట్లున్నావు, అందుకే నీ బ్యాగ్ని తీసుకొని ఇక్కడికి వచ్చావు. అరే త్వరగా ఓ పంచి, నువ్వు నీ లగేజ్ని, లవ్లీ లగేజ్ని తీసుకుని వెంటనే మీ గదికెళ్ళు. అప్పుడే ఈ కిట్టు గారు తన పాత గదిలోకి వెళ్ళగలరు. లేదు కిట్టు అన్నయ్య, లవ్లీ ఆ గదిలోకి వెళ్తుంది, కానీ నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు?
చూడు కార్తీక్, ఎప్పుడు మన కుటుంబం కలిసే ఉంది, అంతా సంతోషంగా ఉండేది. అలాగే నువ్వు మా అందరికీ ఎంతో ఇష్టమైన వాడివి. అందుకే నీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. మరొక్కసారి ఆలోచించు. పెద్దనయ్య, నాకు తెలుసు మీరంతా నాకన్నా పెద్దవాళ్ళు. నా బాగు కోసం, ఈ ఇంటి బాగు కోసం మీరు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ అన్నయ్య, ఇక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. అన్నయ్య, నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అందుకని దయచేసి మీరంతా నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి. అలాగే, పదండి. లవ్లీ గారు, నేను మీకిప్పుడు ఒక విషయం గుర్తు చేసేదేంటంటే, ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ మీ చేతికి వచ్చినప్పుడు దాంట్లో అతి ముఖ్యమైన బాధ్యత భోజనాలు చేయడం. అందుకని మీరు ఆజ్ఞాపించండి. ఈ రోజు ఏం వంటలు చేయమంటారు? అక్క, మీరు నన్ను లవ్లీ గారని ఎందుకంటున్నారు? అలాగే పిలవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆజ్ఞ మీ నుంచే తీసుకోవాలిగా. మరి ఆ గౌరవం ఇవ్వక తప్పదుగా. లవ్లీ గారు, చెప్పండి, భోజనాలకి ఏం వంటలు చేయమంటారు? అక్క, మీరు ఏదో ఒకటి వండండి. ఏంటి, ఏదో ఒకటి వండాలా? అత్తయ్య గారు వంటలు వండించే ముందు ఎవరెవరికి ఏమేమి ఇష్టమో ఆలోచించేవారు. అలాంటిది మీరు ఏదో ఒకటి వండమని అంటున్నారే? అక్క, నన్ను క్షమించండి. ఇంత తక్కువ సమయంలో ఇన్ని సంఘటనలు జరగడం వల్ల నా బ్రెయిన్ పనిచేయడం లేదు. అది నేను అర్థం చేసుకోగలను, కానీ ఇంటి బాధ్యతలు తప్పించుకోవడం కుదరదు కదా. ఇక మీకు రాజ్యాధికారం దొరికినప్పుడు సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ఇంటి ప్రతి నిర్ణయం మీరు తీసుకోక తప్పదు. అందుకని కాస్త మీరు మెదడు పెట్టి బాగా ఆలోచించి ఈ రోజు భోజనానికి ఏం వండాలో చెప్పండి. అది కాస్త త్వరగా తెలియచేయండి, లేదంటే ఈ కుటుంబంలో అందరూ పస్తులతో పడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి మాత్రం నిజం, మీరు మాకు ఏం వండాలో చెప్పనంత వరకు మేం వంటలు తయారు చెయ్యం.